అమ్మాయి ఇష్టపడుతుంది. రవి కొంచెం నెయ్యి వేసి ఉడికాక రుచి చూడు. అయ్యా రుచి చూడు రుచి చూడు అని సగం ఎందుకంటే మన సినిమా మధ్యలో ఆపేయండి. చూసే ప్రేక్షకులు అందరూ మనం చూస్తున్నారు. ఏమా ముందుగా అమ్మా ఏమనుకోవద్దు, మీరు భగవాల్సిందే అన్నిల వేరుగా వాళ్ళు. ఏమా ముందుగా నేను ఈరోజు మన అమరావతికి రావడం, మన తుళ్ళూరుకు రావడం, మన తుళ్ళూరు థియేటర్లో ఒక గొప్ప విషయం చూశానమ్మా. ఏంటి అంటే అది నాకు చాలా ఆనందం వేసింది. మేము సక్సెస్ అన్నీ తిరుగుతూ ఉన్నామమ్మా. ఎక్కడికి వెళ్ళినా సరే అభిమానులు, సినిమా అభిమానులు, ఒక మంచి చిత్రాన్ని ప్రోత్సహించేవారు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూస్తే ఈ థియేటర్ మొత్తం అమరావతి కోసం ఫైట్ చేసిన సమస్యల మీద రైతులు ప్రత్యేకించి ఆడవారు 5 సంవత్సరాల పాటు ఒక అంబరగా కింద కూర్చొని వాళ్ళ హక్కుల సాధన కోసం ఫైట్ చేసిన ప్రతి రైతుకి చేతులకి నమస్కరిస్తున్నాను. మా రైతులంతా పైన ఉన్నారమ్మా, మీరు చిన్న డాక్టర్లో ఉన్నారు. ఓకేమ్మా, అందరికీ పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నారమ్మా. ఎందుకంటే సాధించారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎంతో కష్ట నష్టాలకు వచ్చారు. ఒక రాజధాని నిర్మాణం కోసం ఎంతో త్యాగం చేశారు. దాన్ని ఈ రోజు నిలబెట్టుకున్నారు. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. అలాగే ఈ రోజు ఈ సినిమా అఖండ తాండవం ఒక మంచి సదుద్దేశంతో తీసిన సినిమా అమ్మ. భారతదేశం మొత్తం ఒకటే, భారతీయులు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. భారతదేశం విలువ ఏంటి, భారతీయులు ఎంత గొప్పవారు, భారతదేశం ఎంత సనాతనమైనది, ఎంత గొప్పది, ఆ ధర్మం మీద నిలబడితే ఎంత గొప్పగా బతకొచ్చు అని. అలాగే మన వెన్నుముక లాంటి ధైర్యం అది లేకపోతే మనం లేవు అని చెప్పే ప్రాసెస్ లో తీసిన సినిమాయే ఈ సినిమా. దాన్ని అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, ధర్మం గెలవాలి అంటే పోరాటం చేయాలమ్మా. మీరు చేసింది కూడా అదే, ధైర్యంగా ధర్మాన్ని గెలిపించుకోవాలి. నేను చేసింది కూడా అదే, బాలయ్య గారు బోయపాటి చేసింది కూడా అదే. ధర్మం మీద సినిమా తీసామమ్మా. ఈ రోజు ధర్మాన్ని గెలిపించుకున్నాం. ధర్మాన్ని గెలిపించే ప్రాసెస్ లో అడ్డంకులు వస్తాయి, గ్యారంటీ. అవి మీకు వచ్చినాయి, మాకు వచ్చినాయి. మీరు తెలిసారు, మేము తెలిసారు.
ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇప్పుడు మీడియా అడుగుతామన్నారు కాదండి. వాళ్ళు అడుగుతున్నారమ్మా. అలాగే ప్రత్యేక పద్ధతులను తెలియజేయాల్సింది పాలయ్య వ్యవసాయ చందు గారికి. ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఒకసారి నేను ఇక్కడికి వస్తున్నాను అని అంటే పాపం తన ప్రాణపిట్ట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇంత మంచిగా అదే ఈ ఊరేగింపు ఇదంతా కూడా చాలా గ్రాండ్ గా చేసి ఒకరు మా ప్రాంతానికి వస్తే మా తుళ్ళూరు వస్తే మేము ఎలా రిసీవ్ చేసుకుంటామో చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ చందు. మీరు అడుగుతున్నారు.